అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందామండి. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళని మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నించండి. ఏది కూడా మీ టైం వేస్ట్ చేయనివ్వను. 30 నుంచి 35 నిమిషాల పాటు కంటెంట్ చెప్తాను. మధ్యలో ఒక నిమిషమో 2 నిమిషాలు మాత్రమే ఒక ప్రమోషన్ కోసం తీసుకుంటా. అది ఆ 1 నిమిషం 2 నిమిషాలు ఫ్లోలో వెళ్ళిపోతే తప్ప మిమ్మల్ని ప్రత్యేకంగా నేను డిస్టర్బ్ చేసే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే మీ టైం ఎంత వాల్యుబులో నాకు తెలుసు. సో గాలి వాన బీభత్సం. పిడుగులు పడి 7గురు, చెట్టు కూలి 1 మృతి. విరిగి పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, తడిసిన ధాన్యం, నిండా మునిగిన అన్నదాత, లారీలు రాక తరలించలేక అవస్థలు, ఉద్యాన పంటలకు భారీ నష్టం. నిన్న చాలా చోట్లండి. నిన్న ఉదయం 8 గంటలకు మొదలైంది. దాదాపుగా 10-10:30 వరకు ఊపేసింది అంతే. ఈదురు గాలులు, బీభత్సమైన గాలి, అసలు మబ్బులు, వర్షం కూడా దాదాపుగా ఏకధాటిగా పడింది. ఏకధాటిగా 1 గంటన్నర పాటు కురుస్తూనే ఉంది. సో ఈ ప్రభావం నిన్న రాష్ట్రంలోని చాలా చోట్ల ఇదిగోండి ఇదే పరిస్థితి. ధాన్యం తడిసిపోయాయి. తెల్లారడమే ఆలస్యం. ఉరుములు, పిడుగుల మోత, ఆపై గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు. వీటితో పాటే భారీ వర్షం. ఆదివారం ఉదయం మొదలై రాత్రి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్స వాతావరణం నెలకొంది. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. సుమారు 50,000కు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతిని ఉంటుందని అంచనా. కోతకొచ్చిన వరి నేలవారింది. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఈదురుగాలుల ధాటికి 1000 ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేల కొరిచాయి. ఇది నిన్న ఉదయం చాలా చోట్ల. మనం న్యూస్ పేపర్ వీడియో చేస్తున్నప్పుడు నాకు ఒక మొబైల్కి మెసేజ్ వచ్చింది, మీ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం, భారీ వర్షం కురిసే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి అని. నేను బయట చూస్తే ఇదేంటిది, చిన్నపాటి ఎండ ఉంది కదా, ఏం వర్షం కురుస్తుంది అని బయటికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఉన్నాను. ఇంకా మబ్బేసింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులు, బీభత్సం. అన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది కదా. సో అందుకే గవర్నమెంట్ అప్రమత్తం చేస్తుంది మనల్ని. కానీ మనం అప్రమత్తంగా ఉండొచ్చు. కానీ మన కళ్ళాల్లో ఉండే ధాన్యం అప్రమత్తం చేయలేం. అప్పటికప్పుడు ఇది అంతా ఎత్తేసి సంచుల్లో నింపి తీసుకెళ్ళలేరు కదా. అందుకని రైతులే నష్టపోతున్నారు. ఇటువంటి ఏది జరిగినా సరే రైతులు నష్టపోతున్నారు. ఏం చేస్తున్నారు? సేవింగా, స్పేవింగా? డిస్కౌంట్ల పేరుతో ఊరించడం, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవడం, ఏదో కొందామని వస్తే అవసరం లేనివన్నీ కొనుక్కునేలా చేయడం, ఇదంతా ఓ మార్కెటింగ్ వల. దాని పేరు స్పేవింగ్. పొదుపులు చేస్తున్నామనే భ్రమపడి జనం వెళ్ళి అవసరం లేనివి అన్నీ కొంటున్నారు. సో ఇది సేవింగా, స్పేవింగా అని ఒక ప్రాక్టికల్ అంశాన్ని ఈనాడులోకి రాశారు. విజయవాడకు చెందిన ఓ యువకుడు స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రోజువారీ తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలుకు ఓ మార్ట్కు వెళ్ళాడు. అక్కడ 2 కొంటే 1 ఉచితం అనే బోర్డులు ఉండటంతో తనకు కావాల్సిన వస్తువులను ఎక్కువగా తీసుకున్నాడు. 300 సరిపోతాయని అనుకుంటే 750 ఖర్చు అయ్యాయి. డిస్కౌంట్లు ఉన్నాయి కదా, పొదుపు చేస్తున్నాననే భ్రమలో పడి ఎక్కువగా ఖర్చు చేశాడు. అవసరం లేని ఇది అందరికీ ఉండే సమస్య. మార్ట్లు అలా ఆకర్షిస్తాయన్నమాట. ఇప్పుడు డిమార్ట్కి కూడా మనం వెళ్ళినప్పుడు ఎదురుగా ఇగో బై 1 గెట్ 1 ఫ్రీ అంటారు. అవసరం లేకపోయినా కొనేస్తాం. అలా ఎన్నో. సో దాన్ని ఈనాడులో ఒక ప్రత్యేక కథనం రాశారు. ఇక అంతిమ లబ్ధిదారుపై గురి అనేది ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన అంశం. ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న అంశం. ఇప్పుడు లిక్కర్ స్కామ్. అంతిమ లబ్ధిదారు అంటే ఎవరు? అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు. లబ్ధిదారు ఆయనే కదా. సో ఇక్కడ వీళ్ళు నెలకి 50 నుంచి 60 కోట్లు ముడుపులు ఇచ్చినా, లేదా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పనిచేసినా, లేదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు పనిచేసినా, లేదా ఇంకా సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి పనిచేసినా, ఇంకెవరైనా పనిచేసినా, అంతిమంగా ఈ డబ్బులన్నీ వెళ్ళింది వాళ్ళు పెట్టుకోలేదుగా, వాళ్ళ దగ్గర ఉంచుకోలేదుగా. అంతిమంగా ఒక లబ్ధిదారుకు చేర్చారు. ఆ లబ్ధిదారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయనకు ఏ విధంగా వెళ్ళాయి, ఆయన ఏ విధంగా లబ్ధి పొందాడు, అదంతా కూడా ఇప్పుడు సిట్ నిగ్గు తేలుస్తోంది. ఇది చాలా పెద్ద వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి అనుకోవచ్చు ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వస్తే
జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ మద్యంలో ముడుపులు తీసుకున్నారా లేదా, లబ్ధి పొందారా లేదా అనేది ప్రాథమిక ఆధారాలు ఆల్రెడీ దొరికాయి. వాటిని ధృవీకరించుకొని ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకొని దానికి సంబంధించిన కోర్టుకి లీగల్గా ఎంతవరకు చూపించగలరు అనేది చూసుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడమా లేదా సెక్షన్ 17A కింద అనుమతులు తీసుకొని అరెస్టుకు వెళ్ళడమా, ఇది ఏం జరుగుతుందనేది చూడాలి. కానీ ఏదైనా ఈ నెల 15 రోజుల్లో చాలా అంశాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కల్పిత కంపెనీలు, ఉనికిలో లేని సంస్థలతో వేల కోట్ల దోపిడీ, కొన్ని డిస్టిలరీలను గుప్పెట్లో పెట్టుకున్న మద్యం సిండికేటు, వాటికి ఏపీఎస్బీబీసీఎల్ నుంచి భారీ మొత్తాల్లో చెల్లింపు, ఆ డిస్టిలరీ నుంచి కల్పిత కంపెనీల ఖాతాల్లోకి సొమ్ము, అంతిమంగా ఎవరికి చేరాయో గుర్తించకుండా ఉండేందుకు ఎత్తుగడ, మూలాలు వెలికి తీస్తున్న సిట్. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు గుట్టు బయటపడకుండా ఉండేందుకు ఆ ముఠా అనేక ఎత్తుగడలు అమలు చేసింది. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ఒక ఎత్తైతే, కొన్ని డిస్టిలరీలను గుప్పెట్లో పెట్టుకొని వాటికి వేల కోట్ల ఏపీఎస్బీసీఎల్ ద్వారా చెల్లించింది. ఆ తర్వాత ఆయా డిస్టిలరీల నుంచి కల్పిత కంపెనీలు, అసలు ఉనికే లేని సంస్థల ఖాతాల్లోకి భారీగా డబ్బు జమ చేసినట్టు సిట్ తేల్చింది. దీని వెనక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని సిట్ గుర్తించింది. ఆ నిధుల రూటింగ్ ఎలా జరిగింది, ఆయా కల్పిత సంస్థల ఖాతాల నుంచి సొత్తు అంచెల్లో ఎవరికి ఎక్కడికి చేరిందనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అది తేలితే చిక్కుముడి వీడినట్టే. చిక్కుముడి వీడితే ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ చిక్కినట్టే. అది చిక్కితే అంతిమ లబ్ధిదారు మీద గురి ఫోకస్ ఉంటుంది, అరెస్టులు అవుతాయి, నోటీసులు అవుతాయి, చాలా జరుగుతాయి అన్నమాట. అది చూస్తున్నారు. అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ చాణక్య నిన్న కూడా ఎదురెదురుగా వాళ్ళిద్దరిని ఒకే చోట పెట్టి ప్రశ్నించారు. మ్యాక్సిమం ఒక్క ప్రశ్నకు కూడా వారు సరైన సమాధానం చెప్పలేదంటండి మద్యం కుంభకోణానికి సంబంధించిన విచారణలో. డ్రైవింగ్ పరీక్షల్లో తేలిపోతున్నారు. ఆటోమేటెడ్ ట్రాక్లో విఫలమవుతున్న వారు ఎక్కువే. స్పెన్సర్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో తొలి దఫాలో ఫెయిల్. విశాఖలో 35%, నెల్లూరులో 41% గట్టెక్కుతున్నారంట. సో డ్రైవింగ్ టెస్టులు సాధారణంగా ఒకప్పుడు ఈ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీడియేటర్లు ఉండేవాళ్ళు. ఆర్టీఓ ఆఫీస్లోనే మీడియేటర్లు ఉంటారు. వాళ్ళకి ఒక 1500 2000 ఇచ్చి మీడియేటర్ల ద్వారా వెళ్తే త్వరగా పని అయిపోయేది. అది హెచ్ వేయకపోయినా, 8 అంకె వేయకపోయినా లైసెన్స్ లేవు వచ్చేసేవి. కాలు కింద పెట్టినా, కారు అయితే మధ్య మధ్యలో ఆగిపోయినా, దానికి దీనికి చిన్న చిన్న డాష్ వచ్చినా వచ్చేసేది. కానీ ఇప్పుడు అంతా కూడా సెన్సార్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతోంది. అంతా కూడా ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్ ద్వారా జరుగుతుంది. కాబట్టి చాలామంది ఫెయిల్ అవుతున్నారు. 100 మంది వెళ్తే అందులో 35 మందే పాస్ అవుతున్నారంట విశాఖపట్నంలో. నెల్లూరులో అయితే 100 మంది టెస్టింగ్కి వెళ్తే 41 మందే పాస్ అవుతున్నారంట. ఇలా ఉండాలి. ఇంత సీరియస్నెస్ అండ్ ఇంత సిన్సియర్గా జరిగితేనే డ్రైవింగ్ పరీక్ష ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది. రోడ్ల మీద ప్రమాదాలు అంత తగ్గుతాయి అన్నమాట. డ్రైవింగ్తో పాటు రూల్స్ పాటించడం కూడా. సో ఈనాడు 2వ పేజీకి వెళ్దాం. కృత్రిమ మేధ సాగులో ఆదా, ఏఐతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు. ఈనాడు ఈటీవీతో నిర్కా డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్ సమాజంలోని అన్ని రంగాలపైన కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపుతున్న ప్రభావం వ్యవసాయం పైన గణనీయంగా ఉండబోతోంది. గిరాకీ ఆధారంగా సాగు పద్ధతుల మార్పు మొదలుకొని విలువ ఆధారిత ఉత్పత్తులు, అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఎగుమతుల పెంపునకు ఏఐ ఎంతగానో ఉపకరిస్తుంది అని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ చెప్పారు. రైతులకు సంబంధించి, రైతు ఉత్పత్తులకు సంబంధించి ఒక స్టార్టప్ ఒకటి ఆలోచిస్తున్నాను. నేనే స్వయంగా ఒకటి ఆలోచిస్తున్నాను అనమాట. కొంచెం ఆన్ ట్రాక్, దానికి డిపిఆర్ అయితే రెడీ చేస్తాను. కొంచెం పెద్ద ప్రాజెక్టే. అంటే నాకు అది ఎలా వచ్చిందంటే ఐడియా, అంటే రైతులేమో పండిస్తున్నారు, రేటు ఉండట్లా. ఇక్కడ వినియోగదారులకు రేటు ఎక్కువ కొంటున్నారు. అక్కడ రైతు టమాటా కేజీ 2 రూపాయలకో లేదంటే 3 రూపాయలకో ఇచ్చేస్తుంటాయి. ఇక్కడ వినియోగదారు మాత్రం కేజీ కావాల్సి వస్తే 20 రూపాయలు 30 రూపాయలు కొనాల్సి వస్తుంది. మధ్యలో దళారులు పెడితే ఎక్కువైంది. సో దీన్ని అరికట్టాలి అంటే ఒక మంచి స్టార్టప్ ఉంటే బాగుంటుంది. అది ఆలోచన ఉంది. అది మనం కొంతమందితో నేను డిస్కస్ చేసి నేనే రివీల్ చేసి మన ఛానల్లోనే లాంచ్ చేసే ఆలోచనతో ఉన్నాను. కొంచెం పెద్దదే అది. ఈలోగా మన మొబైల్ యాప్, మన న్యూస్ ఏదైతే ఉందో ద పిన్ AP175 మొబైల్ యాప్ ఉంది కదా, అది ఇచ్చాము. ఇప్పుడు 3 నెలలు అయింది. పురోగతి జరుగుతుంది. దానికి అడ్వాన్స్ కూడా నేను ఇచ్చాను. 1,15,000 ఎంతో అడ్వాన్స్ ఇచ్చాను. జరుగుతుందన్నమాట.
సో మన మొబైల్ యాప్ ఎక్కడికి వెళ్ళలేదు. ఈ సంవత్సరం సెప్టెంబరు అక్టోబర్ కల్లా లాంచ్ చేస్తాం. కాకపోతే చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి అంతే. నేడు రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు. ఓకే. గాలి వాన బీభత్సం. విజయవాడ చిట్టినగర్లో గొల్లపాలెం గట్టులో ఇళ్లను చుట్టుముట్టిన వర్షపు నీరు. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో కారుపై పడిన భారీ వృక్షం. కారు పక్కన ఆపినట్టున్నారు, భారీ వృక్షం పడింది. ఇక విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద రైల్వే బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న వర్షపు నీరు. ఆ గంట వర్షంకే ఇంత బీభత్సం అన్నమాట. 1545 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఓకే. మా దగ్గర కూడా ఆపేశారు. దాదాపు ఒక 6 అవర్స్ పవర్ లేదు. తర్వాత పాక్ను గొక్క తిప్పుకొనివ్వకుండా బగలీహార్ నుంచి నీళ్లు నిలిపివేత. పంజాబ్ ప్రావిన్స్కి కష్టమే, వాయుసేనతో ఘర్షణ జరగవచ్చన్న పాక్ మంత్రి. సో పాకిస్తాన్కు గొక్క తిప్పుకొనివ్వకుండా అష్టదిగ్బంధనం చేస్తోందనమాట భారతదేశం. పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచి దిగ్బంధించడంలో భాగంగా భారత్ మరో నిర్ణయం తీసుకుంది. సింధు నదీ జలాలను అడ్డుకోవడం ద్వారా ఇప్పటికే పొరుగు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా తాజాగా బగలిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. ఇది జమ్మూలోని రాంబన్లో చినాబ్ నదిపై ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు సాగునీరు అందడం లేదు. ఉపగ్రహ చిత్రాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి అని ఇక్కడ నీటిని ఆపేయడాన్ని రాశారన్నమాట. తర్వాత దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ 3000 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదన. కేంద్రానికి నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం. దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ అంట. రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక సహకారంతో మారిటైమ్ రంగంలో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తిరుపతి జిల్లా దుగరాజపట్నం దగ్గర సుమారు 3000 కోట్లతో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ సాధ్యత అధ్యయనంను విశాఖ పోర్టు నిర్వహించిందంటండి. సో ఇది మంచి అంశమే. నేటి నుంచి మిట్ట మధ్యాహ్నం నీడ మాయం. ఈ రోజు నుంచి ఈ నెల 14వ తేదీ వరకు మిట్ట మధ్యాహ్నం నీడ ఉండదంట, నీడ పడదంట. ఖగోళ అద్భుతం వల్ల సోమవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ 2 నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సెర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేక సుసత్యరేఖ ఆదివారం తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారని ఆమె అన్నారు. సాధారణంగా నీడ మనిషికి ఏదో ఒక పక్క కనిపిస్తుందని, సోమవారం నుంచి 14 వరకు మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ మాయమవుతుందని ఆమె వివరించారంట. సో ఆమె ఒక కొత్త విషయాన్ని చెప్పారు, వీలైతే గమనించండి. కొన్ని చోట్ల అలా జరుగుద్దని ఆమె చెప్పారు. మానవత్వం చాటుకున్న మంత్రి జవహర్ క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రితో ఎస్కాట్ పంపిన పోయినాం. ఓకే. ఈనాడు ఇంకా లోపల పేజీలు. స్పేవింగా కుమార్తెను వేధించాడు, తండ్రిని హతమార్చాడు. పోక్సో కేసు రాజీకి అంగీకరించలేదని ఘాతుకం. నిడదవోలులో దారుణం. బాలికను వేధించిన కేసులో 4 ఏళ్ల కిందట ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. బెయిల్పై వచ్చిన ఆ నిందితుడు ఆ కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఆ తండ్రిని హతమార్చి బాలికను వేధించాడంట. మళ్ళీ వాడి మీద కేసు వెనక్కి తీసుకోవాలని, రాజీకి రావాలని చెప్పి మళ్ళీ వేధించాడంట. అలాంటి వాళ్ళకి బెయిల్ ఎలా ఇస్తారండి? అందుకే బెయిల్స్ ఇవ్వకూడదు చాలామందికి. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలు వేయాలని సూచించారు. ఓకే. మహానాడు కొంచెం గ్రాండ్గానే కడపలో ఈసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని చూస్తున్నారు. గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే గెలిచిన తర్వాత లాస్ట్ ఇయర్ జరగలేదు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అప్పుడు ఎన్నికల ఫలితాలు రాలేదు కాబట్టి క్యాడర్ అంతా రిలాక్స్ మోడ్లో ఉన్నారు కాబట్టి మహానాడు పెట్టాలి. అంతకుముందు మహానాడు రాజమండ్రి, దానికంటే ముందు మహానాడు 2022 మహానాడు ఒంగోలులోనూ పెట్టారు. సో ఈ సంవత్సరం కడపలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు టీడీపీ వాళ్ళు భారీ మెజార్టీలతో గెలిచారు కాబట్టి అక్కడ పెట్టాలని ప్లాన్ చేశారనమాట. అలాగే ఈ నెలలోనే తల్లికి వందనం వస్తుందంట. ప్లస్ అన్నదాత సుఖీభవ కూడా ఈ నెలలోనే ఇస్తున్నారంటండి. మంచిదే కదా. ఇక కౌలు రైతులకు సుఖీభవ, అటవీ భూ హక్కుదారులకు వర్తింపు. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వం. ఈ నెల 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలి. కౌలు రైతులకు కూడా సుఖీభవ ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. సాధారణంగా ఏంటంటే కౌలు రైతులు కౌలుకు తీసుకుంటున్నట్టు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు ఏమీ లేకపోతే వాళ్ళు ఏ పథకానికి అర్హులు కాదు. ఈవెన్ పెట్టుబడి రాయితీ కూడా వాళ్ళకి రాదు. ఇన్పుట్ సబ్సిడీ లాంటివి కూడా ఇవ్వరు. సో కౌలు రైతులు చట్టబద్ధంగా కౌలు తీసుకుంటే అన్నీ వస్తాయి.
సో ఇప్పుడు వాళ్ళ గుర్తింపు ప్రక్రియే క్లిష్టతరం అనమాట. ఎప్పుడో 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత 2014లో టీడీపీ వచ్చాక కూడా దాన్ని కొనసాగించారు. కానీ మధ్యలో వాటికి బ్రేక్ వచ్చింది. సో కౌలు రైతులను గుర్తించడమే ఒక పెద్ద ప్రహసనం అనమాట వీళ్ళకి. అయితే ప్రభుత్వం అయితే కౌలు రైతులకు కూడా సుఖీభావ ఇస్తానని చెప్పింది. అది ఒక రకంగా మంచి విషయమే, ఇవ్వాలి. తర్వాత 1 కిలోమీటరు 15 నిమిషాలు 3 ప్రమాదాలు. ఒంగోలు దగ్గర కొప్పోలు జాతీయ రహదారి దగ్గర అనుకుంటా. నిన్న తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఫస్ట్ ఒక లారీ ఆగి ఉంది. దాని నుంచి వెనక నుంచి ఒక టిప్పర్, కోడిగుడ్ల టిప్పర్ వెళ్ళి కొట్టింది. ఆ వెనకే వస్తున్న మరో 2 వాహనాలు ఇమీడియట్గా గుద్దేశాయి అనమాట. అలా 15 నిమిషాల వ్యవధిలో 3 ప్రమాదాలు జరిగాయి. 5గురు మరణించారంట. హైవేల మీద ఆగి ఉన్న లారీలు, ఆగి ఉన్న బస్సుల వలన ప్రమాదాలు ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్య వాటిని లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదు అని చెప్పి అవి ఆపడానికి ప్రత్యేకంగా కొన్ని షెల్టర్స్ ఇచ్చారు. అయినా సరే లారీ ఓనర్లు, ఆ లారీ డ్రైవర్లు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. ఫస్ట్ హైవేల మీద యాక్సిడెంట్కి ఫస్ట్ రీజన్ ఇదే. ఎక్కడ పడితే అక్కడ హైవేల మీద అర్ధంతరంగా లారీలు ఆపేయడం. అవి ఆపేస్తే రాత్రి వేళల్లో కొంచెం స్పీడ్గా 80 దాటిన తర్వాత స్పీడ్ కంట్రోల్లో ఉండదు. అందులోకి నిద్రమత్తు, తెల్లవారుజామునంటే ఖచ్చితంగా నిద్రమత్తు ఉంటుంది. ఆ స్పీడ్లోనూ ఆ టైంలో వెళ్ళి గుద్దేస్తుంటారు. ఆ ప్రమాదాలకి ఎక్కువ కారణం అదే. అందుకే లారీలు రోడ్డు మీద హైవే పక్కన ఆపకూడదని చెప్పి వాటికి సెపరేట్గా కొన్ని స్టాండ్లు ఇచ్చారు. అయినా సరే అక్కడికి వెళ్ళట్లేదు. అవి కారణాలు పోలీసులు కొంచెం ఇంకా కంట్రోల్ చేయాలి గట్టిగా, ఎన్హెచ్ఏఐ అండ్ పోలీసులు. తర్వాత సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు. ఓకే, గుడ్. నీట్లో ఫిజిక్స్ అత్యంత కఠినం. నీట్ 2025 ఫిజిక్స్ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయి. నిర్ణీత వ్యవధిలో వీటికి జవాబులు గుర్తించలేక విద్యార్థులు హైరాణకు గురయ్యారు. నీట్ ప్రవేశం పెట్టాక తొలిసారి ఫిజిక్స్లో ఇంత కఠినంగా ప్రశ్నలు ఇచ్చారని, జేఈఈ అడ్వాన్స్డ్ స్థాయిలో ఈ ప్రశ్నలు ఉన్నాయని కోచింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారంట. నీట్ రాసిన 72 ఏళ్ల మహిళ, బాగుందండి. ఆమెకు 72 ఏళ్ళు. ఈ వయసులో నీట్ రాశారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్నవాళ్ళు ఆమె ఉత్సాహాన్ని ఆసక్తిగా తొలగించారు. కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి నీట్ పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆదివారం వచ్చారు. చదువుకు వయసు అడ్డం కాదని నిరూపించారు. నిజమే, చదువుకు వయసు అడ్డం కాదు కదా. శబాష్ పోలీస్. విశాఖలో నీట్ విద్యార్థులకు సేవలు. ఓకే, ఇవన్నీ ఈనాడులో అంశాలు. సో మీరు అంటే చాలామంది ఈ 4 రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మీరు కొత్త ఐటెం, ఫుడ్ ఐటెం ప్లస్ హెల్దీ అండ్ టేస్టీ, ఆరోగ్యం ఉంటుంది ప్లస్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ప్యూర్ జాగరీ పౌడర్తో, బెల్లంతో ఆర్గానిక్గా చేస్తున్న ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. రాగులు, సజ్జలు, కొర్రలు అండ్ రకరకాల ఐటమ్స్, బాదము, జీడిపప్పు, వీటన్నింటితో కూడా లడ్డూలు తయారు చేసి లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్లో పెట్టారు. సో మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ అవ్వచ్చు. లడ్డూపల్లెం LADDUPALLEM.com ఇది ఆన్లైన్ ఆర్డరు. మీరు జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో ఈ మెనూ చెక్ చేసి, ఇదిగోండి ఇవన్నీ చెక్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. ఆన్లైన్లోనే ఆర్డర్ ఇవ్వచ్చు. లేదు ఆఫ్లైన్లో మాకు బల్క్ కావాలి, ఎక్కువ కావాలి, ఆఫ్లైన్లో ఏదైనా ఫంక్షన్లకి కావాలి అంటారా, ఇదిగోండి ఈ నెంబరు 9997839994 9997839994 ఈ నెంబర్కి కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. మీకు ఏం కావాలన్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, ఆర్డర్ ఇవ్వండి. ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, అపార్ట్మెంట్లో సొసైటీ ఉందనుకోండి, ఆ సొసైటీలో అందరూ టేస్ట్ చేయండి ఒకసారి. సో టేస్ట్ చేసి బాగుంటే ఏదైనా అక్కడ సప్లై చేయడానికో బల్క్ ఆర్డర్ తీసుకోవడానికో బాగుంటుంది. ఎందుకంటే ఇది యూనిక్ ఐటమ్, బయట ఎక్కడ కూడా తయారు అవ్వదు. ఈవెన్ అక్కడక్కడ రాగి లడ్డూలు తయారవుతున్నప్పటికీ సజ్జలు, కొర్రలు, జీడిపప్పు, మల్టీగ్రెయిన్, ఇలా రకరకాల ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. మొత్తం మీద ఒక 18 రకాల లడ్డూలు. షుగర్ ఫ్రీ లడ్డు, అసలు చక్కెర బెల్లం ఏమీ వాడకుండా షుగర్ ఫ్రీతో లడ్డు చేస్తారు. అలాగే పూల్ మఖానీతో లడ్డు, అలాగే ఓట్స్తో లడ్డు, ఇవన్నీ కూడా మంచి టేస్ట్ వచ్చాయి. తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఫస్ట్ బుక్ చేశారు, అటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. కొంతమందికి అయితే ఇంకా డెలివరీస్ వెళ్ళలేదంటలే, కొంతమందికి డెలివరీ లేట్ అయింది. ఫస్ట్ కదా కొంచెం ఆరంభంలో ఇబ్బంది వచ్చి లేట్ అయింది. సో ఇదిగోండి ఇవన్నీ మల్టీ సీడ్స్, మల్టీగ్రెయిన్, పంప్కిన్, గుమ్మడి గింజలు, అవిసె గింజలతో లడ్డు ఆరోగ్యానికి మంచిది, గుమ్మడి గింజలతో లడ్డు ఆరోగ్యానికి మంచిది. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో వీలైతే బుక్ చేయండి. లేదు మీకు బల్క్గా ఆర్డర్ కావాలి, లేదా మీరు ఫ్రాంచైజీ, ఇప్పుడు ఆల్రెడీ మనకు నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాదు ఫ్రాంచైజీలు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యాయి.
సో మీ ఏరియాలో స్టోర్ పెడతాం, అవుట్లెట్ స్టోర్ పెడతాం, ఫ్రాంచైజీ పెడతాం అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. 9997839994. ఆర్డర్స్కైనా సరే, ఫ్రాంచైజీకైనా, బల్క్ ఆర్డర్స్కైనా, దేనికైనా. సో ఇది మనం ఒకసారి సాక్షికి వెళ్దాం. సో ఇదిగోండి, జస్ట్ 1.5 minute తీసుకున్నాను అంతే. ఇటువంటి ప్రమోషన్స్ యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం, ప్రజలకు 25 ఏళ్ల షాక్ అని సాక్షిలో ఒక వార్త రాశారండోయ్. నాడు ₹2.49 నాడు గొగ్గోలు, ₹4.60 నేడు అడ్డగోలు. కరెంట్ కుంభకోణానికి చంద్రబాబు యాక్సెస్. కారు చౌక ఒప్పందంపై అప్పుడు విషయం, 25 ఏళ్లకు అధిక రేట్లకు ఫిక్సింగ్ ఇప్పుడు. వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపుగా 30 ఏళ్ల పాటు డ్వాకా లేకుండా రైతులకు పగటిపూటే 99 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కారు చౌకగా యూనిట్ ₹2.49 అందించుకునేలా కుదుర్చుకోవడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు పైగా ఆదా చేశారు. దీన్ని అభినందించాల్సింది పోయి, ఆయన అన్నారుగా అభినందించాలి, సాల్వాలు తెప్పి సాల్వాలు చేసుకొచ్చి సత్కరించాలి అని అన్నారుగా, అలాగే సాక్షిలో కూడా అదే రాశారు. దీన్ని అభినందించాల్సింది పోయి కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్కి ఏకంగా ₹4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీ విని ఎరుగని స్కామ్కు తెరతీసింది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేయించుకోవడం, ఇలా బరితెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారంట. ఏదో గట్టిదాగానే ఉన్నట్టుందండి. ఒకసారి నాకు పూర్తిగా తెలీదు, నేను కూడా కనుక్కొని ఇది నిజమో కాదో వెరిఫై చేసి వీడియో చేస్తానండి. సో చూడాలి, నిజంగా ₹4.60 ఒప్పందం చేసుకుంటే తప్పే కదండి, అవినీతిగా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇటువంటివి ఏ ప్రభుత్వం చేసినా, ఏ పాలకుడు చేసినా ఇటువంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు కదా, ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. కాబట్టి నేను పూర్తి సమాచారం తెప్పించుకొని దాని మీద మాట్లాడతా. తర్వాత ఎందుకు ఈ కాలయాపన? సింహాచలం ఘటనలో సీఎం చంద్రబాబు నాంచుడు ధోరణి కరెక్టే. ఎందుకు ఈ కాలయాపన? ఎందుకు వాళ్ళని కాపాడుతున్నారు? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు? సింహాచలం ప్రమాదం వెనక ప్రభుత్వంలో పెద్దల పాత్ర ఏమైనా ఉందా అని లేనిపోని అనుమానాలు ఎందుకు కల్పించుకుంటున్నారు? అక్కడ వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు కట్టట్లేదు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ డౌట్లు అందరికీ రావాలి ఖచ్చితంగా. అంత నిర్లక్ష్య ఘటన జరిగి, అంత దారుణమైన ఘటన జరిగి 7 మరణానికి కారణమైతే అధికారులు, సిబ్బంది ప్లస్ అక్కడ ఇంజనీర్లు, కాంట్రాక్టర్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లా. దాదాపుగా వారం రోజులు అవుతుంది. 7 భక్తులు ప్రాణాలు పోతే ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదా? సమీక్షలు జరిపి ఏర్పాట్లపై పర్యవేక్షించిన మంత్రులపై చర్యలేవి? ఘటన జరిగి 5 రోజులైనా చర్యలు నిల్. గోవాలో ఇలాంటి ఘటన జరిగితే అదే రోజు 5గురిపై వేటు. అన్ని ఆలయాల్లో పరిస్థితిపై సమీక్ష, వెనువెంటనే నిర్ణయాలు. బాబు పాలనలో ప్రజారార్భాటం తప్ప మరేమీ లేదు. ఈవో సెలవుపై వెళితే ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా? నిర్వహణ చేతకాక 7 నిండు ప్రాణాలు బలిగొనడం దుర్మార్గం. నిజమేనండి, సింహాచలం ఘటన విషయంలో 100% ప్రభుత్వం తప్పు కనిపిస్తోంది. ప్రభుత్వం ఎక్కడో వాళ్ళని వెనకేసుకొస్తున్నట్టే కనిపిస్తోంది. ఘటన జరిగితే ఇమీడియట్గా 24 గంటల్లో యాక్షన్ తీసుకునే సిస్టమ్ లేకపోతే ఇంకెవడికి భయం ఉంటుందండి? ఇంక ఎవడైనా సరే ఎందుకు బాధ్యత తీసుకుంటాడు? అందుకే ఒక్కోసారి ఈ ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఒకేలా ఉంటారేమో అనిపిస్తుంది. సో ఈ విషయంలో చూద్దాం. తర్వాత అన్నదాతకు గుండెకోత, కొండపోత వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం, మొక్కజొన్న, పసుపు పంటలకు నష్టం, నేల రాలిన మామిడి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన విపత్తు అని అంటున్న రైతు సంఘాలు. వరణీయంకమ్మ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈదురుగాలు వస్తాయా? ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భారీ వర్షాలు వస్తాయా? బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం పామర్లో నీట మునిగిన ధాన్యం రాశులు. ఇది ఈ టైంలో రబీ అయిపోయిన తర్వాత కోతలు అయిపోయి నూడ్చి కళ్ళాల్లో ధాన్యం ఆరబెట్టడం అనేది ఇది సీజను, ఇది టైము. కాబట్టి ఇది సహజమే. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే ఎలా? ఇక మైనింగ్ మాఫియా డాన్ ఎంపీ వేమిరెడ్డి, మైనింగ్ యజమానులకు ఎంపీ బెదిరింపులు. వెంకటగిరి రాజా గనులు సహా చాలా మూసేశారు. వ్యాపారం చేయాలంటే వేమిరెడ్డి అనుమతి ఉండాల్సిందే. కేవలం 2 కంపెనీల ద్వారానే ఎగుమతులు, అవి కూడా ఎంపీవే. ఎంపీ వేమిరెడ్డిపై కేసులు నమోదు చేసేదాకా వదలను. గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్పై 255 కోట్ల జరిమానా. ఇప్పుడు కమిషన్లు కొట్టేసి మాఫీ చేస్తున్న అధికారులు, కూటమి నేతలు.
గత ప్రభుత్వానికి 300 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 30 కోట్లు కూడా రావడం లేదు. సైదాపురంలో అక్రమ మైనింగ్పై మాజీ మంత్రి అనిల్ కుమార్ ధ్వజం. ఓహో, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు మాస్టరు? అనిల్ కుమార్ గారు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మైనింగ్ మాఫియాని చూపిస్తున్నారంట. అయితే కొంత వాస్తవం ఉందలే. నెల్లూరు జిల్లా క్వాడ్జ్లో అక్రమ మైనింగ్ అనేది జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో మేము 100 పెట్టాము, కనీసం మేము ఇప్పుడు 200 రాబెట్టుకోకపోతే ఎలా అని ఆ జిల్లాలో కొంతమంది పెద్ద నాయకులు చూస్తున్నారు. అది అయిపోయింది. ఒక గజ దొంగల చేతుల్లోంచి మన రాష్ట్రం దొంగల చేతుల్లోకి వెళ్ళిందనమాట. నేటి నుంచి మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు. 5-8 తేదీల మధ్య ఒక విడత, 12-15 తేదీల మధ్య మరో విడత. ఓకే, కాపాడుకోగలిగితేనే కాఫీ పరిమళం. అంతరిస్తున్న తేనెటీగలు కాఫీ దిగుబడికి దిగులు. మే నుంచి జూలై వరకు కాఫీ తోటలు పుష్పించే సీజన్. ఇదే సీజన్లో ఫలదీకరణకు తేనెటీగలు కీలకం. వాటి సంఖ్య తగ్గిపోవడంతో కాఫీ దిగుబడిపై ప్రభావం. ఇప్పటికే 18 జాతులు అంతరించిపోయాయి. ప్రమాదంలో మరో 100కు పైగా రకాలు. ఏజెన్సీలో ఈ ఏడాది తగ్గిన కాఫీ దిగుబడి. తేనెటీగల సంరక్షణ చర్యలు అవసరం అంటున్న నిపుణులు. తేనెటీగల సంరక్షణ అంటే కొన్ని చోట్ల తేనెటీగల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, తేనె ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు విజయరాయిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయరాయిలో ఒకటి ఉంది. అక్కడ తేనెటీగల పరిశోధన కేంద్రం ఉంది. ఇక్కడ ఏలూరు చింతలపూడి రోడ్లో విజయరాయి ఉంటుంది కదా, ఏలూరు నుంచి ఒక 12 కిలోమీటర్ దూరం విజయరాయి. అక్కడ తేనెటీగల పెంపకం మీద శిక్షణ కూడా ఇస్తారు. వీలైతే మీరు గూగుల్లో స్టడీ చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఫోకస్ పెట్టేవాళ్ళు వెళ్ళొచ్చు. దాని దగ్గర చాలామంది ట్రైనింగ్ కూడా తీసుకుంటారు వాళ్ళ దగ్గర. వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది, దానిలో తేనెటీగల పెంపకం మీద శిక్షణ ఇస్తారు. సో తేనెటీగల్లో రకరకాల జాతులు అంతరించిపోతున్నాయి అని రాశారు. ఒక ఇంపార్టెంట్ వార్త. తర్వాత నీట్ కఠినం, ఫిజిక్స్ అత్యంత సంక్లిష్టం, జేఈ మెయిన్ స్థాయి దాటి ప్రశ్నలు అని ఇచ్చారు. ఈనాడులోనూ రాశారు, సాక్షిలో కూడా రాశారు. తర్వాత మహాద్వారం వద్ద భక్తుల ఘర్షణ. శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సర్వదర్శనం భక్తుల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న కొందరు భక్తులు మధ్య అకస్మాత్తుగా తోపులాట చోటు చేసుకోవడంతో ఘర్షణకు దిగారు. దీన్ని గుర్తించిన టీటీడీ భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులకు సర్ది చెప్పి శ్రీవారి దర్శనానికి పంపారు. అరే, నిమిషాల వ్యవధిలో 3 రోడ్డు ప్రమాదాలు. ప్రతి నియోజకవర్గానికి P4 కోఆర్డినేటర్. అబ్బో, నెలకి 60,000 జీతంగా చెల్లిస్తూ ప్రతి నియోజకవర్గానికి మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 175 మంది P4 కోఆర్డినేటర్లు రాబోతున్నారంటండి. తర్వాత ప్రవేశ పరీక్షలకు వేలాయ. ఈ నెల 6న ఈ సెట్టు, 7న ఐ సెట్టు, ఇట్లా రకరకాల ప్రవేశ పరీక్షలు. తర్వాత ఆ మృతుల్లో పురుషులు ఎక్కువ. పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే ఎక్కువ ఉంటున్నారని ఒక అధ్యయనం చెప్పింది. తర్వాత ఆగిన విమాన సర్వీసులు. హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణి వల్ల ఇజ్రాయెల్లో ఎయిర్పోర్టులో విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇస్రో డ్రాగ్ ఫైట్ సక్సెస్. ఓకే, లోయలో పడిన ఆర్మీ వాహనం. జమ్మూ కాశ్మీర్లో రాంబన్ జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడడంతో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సో ఇవన్నీ సాక్షిలో అంశాలు. బాయ్ మాస్టరు. ఆంధ్రజ్యోతిలో వెళ్తే ఆంధ్రజ్యోతిలో 10 నిమిషాలు 3 ప్రమాదాలు చెప్పుకున్నాము. ఇక కొట్టేది గట్టిగానే అని చెప్పి ఒక వార్త వేశారు. అంటే పాకిస్తాన్తో యుద్ధం వస్తే గట్టిగానే వస్తుంది, దానికి సంబంధించి భారత్ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుందని రాశారు. పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు కనిపించే విధంగా దాడి. అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధం. LOC సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్. పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు. రష్యా నుంచి IGL-IS క్షిపణుల కొనుగోళ్లు. పంజాబ్లో 2 పాక్ గూఢాచారుల అరెస్టు. సరిహద్దుల్లో 8 చోట్ల కవ్వింపులు. బాగ్లీహార్ డ్యామ్ నీటి నిలిపివేత. పాకిస్తాన్లో మొదలైన యుద్ధం భయం. యుద్ధం వస్తే బ్రిటన్కు పారిపోతానన్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్. 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతఘ్ని గుండ్లు. ఉక్రెయిన్కు విక్రయాల వల్లే. పాక్ గొప్పలన్నీ తప్పులే. PL-15 క్షిపణులపై ఆర్భాటపు ప్రచారం. వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే, కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు అని. సో యుద్ధం వస్తే మాత్రం ఇండియా నుంచి అటాక్ చాలా తీవ్రంగా ఉండబోతోంది, గట్టిగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లన్నీ కూడా భారతదేశం చేసుకుంటోంది అని
ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారనమాట. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిన పాకిస్తాన్పై భారత్ భారీ దాడికి సిద్ధమైందా? ప్రపంచ దేశాలకు తమ ప్రతిచర్య స్పష్టంగా కనిపించేలా పెద్ద దెబ్బ కొట్టనుందా? సర్జికల్ దాడితో సరిపెట్టకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనే నిర్ణయించుకుందా? త్రివిధ దళాలతో త్రిముఖ వ్యూహంతో పాక్ నడ్డి విరచనుందా? వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం నియంత్రణ రేఖ వెంబడి 8 చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత్ ధీటుగా బదులిచ్చింది. సో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి మొత్తం గట్టిగానే ఉంది. అదంతా రాశారనమాట. కొంచెం ఇంపార్టెంట్ వ్యవహారమే అప్డేట్స్ అన్నీ. తర్వాత విషం చిమ్ముదాం, జగన్ సర్కార్పై జగన్ ముఠా వ్యూహం. వీళ్ళు రాశారు ఏంటంటే, ప్రతి వారం కూడా ఒక కీలకమైన అధికారి నేతృత్వంలో కొంతమంది భేటీ అవుతున్నారంట. ప్రతి ఆదివారం లేదా శనివారం హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటున్నారంట. వాళ్ళు ఆ వారం మొత్తం ప్రభుత్వం మీద ఏ విధంగా విషయం చెమ్మాలి, కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి, ఏ విధంగా ఫేక్ ప్రచారం చేయాలి అనేది ఒక వారానికి సరిపడా వ్యూహం రచిస్తున్నారంటండి. దానికి తగ్గట్టు అమలు చేస్తున్నారని రాశారు. విషం చిమ్ముదాం, సర్కారుపై జగన్ ముఠా వ్యూహం. వారాంతంలో హైదరాబాద్లో రహస్య భేటీలు. కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం, అంటే ఇంకెవరు, ఆయన ధనంజయ రెడ్డి గారు అనుకుంటా, రిటైర్డు, ప్రస్తుత అధికారులతో మంత్రాంగం. ముఠాలో సుమారు 25 మంది సభ్యులు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే అజెండా. బ్యూరోక్రాట్ తెలివితేటలన్నీ వాడాలని నిర్ణయం అని గట్టిగానే రాశారు. ప్రతి వారం భేటీ అయి ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నారంట. ఇక అకాల వర్షం, తీరని నష్టం ఓకే. ఘాటుగా నీట్, బెంబేలెత్తించిన భౌతిక శాస్త్ర ప్రశ్నలు. అన్ని పత్రికల్లో ఆ వార్త వచ్చింది. ఇక చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి. ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ దుష్ప్రచారం చంద్రబాబు. అది అవ్వట్ల. ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరూ తిప్పికొట్టట్ల. ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కూడా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ఇష్టపడట్లా, భయపడుతున్నారు. మేబీ ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, జూన్ తొలి వారంలో తల్లికి వందనం, చదువుకునే పిల్లలకు 15,000 సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాం. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. నామినేటెడ్ పదవుల్లో అధిక శాతం భర్తీ త్వరలోనే, మిగతావి పూర్తి చేస్తాం. 18 కల్లా సంస్థాగత నియామకాలు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ. ప్రధాని సభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి. సీఎం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సో విమర్శలు తిప్పికొట్టండి, గట్టిగా తిప్పికొట్టండి, ఫేక్ ప్రచారాలు తిప్పికొట్టండి అని చంద్రబాబు గారు పదే చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు కూడా తిప్పికొట్టడం మీద ధ్యాస పెట్టట్లేదు. 4,000 ఎకరాలు 80,000 కోట్లు. రాజధానిలో ల్యాండ్ మానిటైజేషన్ పేరుతో నిధులు. ఎకరం 20 కోట్లకు విక్రయం అంట. 4,000 ఎకరాలు 20 కోట్ల చొప్పున విక్రయించి 80,000 కోట్లు నిధులు రాబెడతారంటండి. దాని ద్వారా డెవలప్ చేస్తారని రాశారు. రాజధానిలో వివిధ ప్రాజెక్టులకు వినియోగం, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులకు కూడా. 2వ దశ ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో రియల్ ఎస్టేట్ సంస్థలకు 60-40 నిష్పత్తిలో భూములు, అభివృద్ధి చేసిన గృహాలు, విల్లాలు, కమర్షియల్ స్పేస్ ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి సమకూరణ నిధులు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెట్టకుండా ప్రణాళికలు. ఓహో, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతేగా. దాన్ని అభివృద్ధి అనొచ్చు. ఎవరు ఎలా చూసినా అలా చూడొచ్చు. మాకు ఎందుకే అన్యాయం? డిఎస్సీ అర్హత మార్కులు గాను డిగ్రీలో 50% ఉండాలనే నిబంధన, బీఈడీ జనరల్ అభ్యర్థన ఆవేదన. ఇది అన్యాయమేనండి. ఇప్పుడు అంటే జనరల్ కేటగిరీలో ఓసీల్లో కూడా పేదలు ఉంటారుగా. ఓసీ కమ్యూనిటీలో కూడా పేదలు ఉంటారు. కావాలంటే మీరు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశంకి వెళ్ళి చూడండి. చాలామంది రెడ్డి సామాజిక వర్గం, కానీ పేదలే ఉంటారు. సో అలాగే కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు కావచ్చు, ఆర్య వైశ్యులు కావచ్చు, పేదరికం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కమ్మ, కాపు, ఆ సామాజిక వర్గంలో పేదరికం ఉండొచ్చు. ఇట్లా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా డిగ్రీలో 50% ఉంటేనే డిఎస్సి రాయాలనే రూల్ ఉంది. సో అది కొంచెం ఒక రకంగా ఇబ్బందికరమే మార్కులు పెట్టడం. సో ఇది ఆంధ్రజ్యోతి అయిపోయింది. తర్వాత ఆంధ్రప్రభ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇవే రాశారు. ప్రత్యక్ష దాడితో బుద్ధి చెప్పాలని. తర్వాత సార్ మీరు ఓకే అంటే పేచమనుస్తాము, నిర్దేశిత పాక్ లక్ష్యాలపై గురి పెడదాము, ప్రధాని మోదీతో ఐఏఎఫ్ చీఫ్ భేటీ, మొత్తం అన్నీ మేము రెడీగా ఉన్నాం, మీరు ఓకే అంటే మేము యుద్ధం చేస్తామని చెప్పారు. తర్వాత కొలువుల గని అమరావతి పునఃప్రారంభ సభతో మొదలైన ఉద్యోగాల జాతర. ట్రాన్స్మీడియాతో ఒప్పందం, 25,000 ఉద్యోగాలు. రానున్న 3 ఏళ్లలో మరికొన్ని సంస్థలు. అంతర్జాతీయ మెగా కంపెనీల రాకతో యువతకు మెండుగా ఉపాధి అవకాశాలని. సో అమరావతిలో ఎక్కువగా కొలువులు గని. దాదాపుగా నేను అనుకోవడం,
అంచనా ప్రకారం అమరావతిలో రాబోయే 3 ఏళ్లలో సుమారుగా 1,00,000 మందికి మినిమం తక్కువలో తక్కువ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడే రాకపోకలు సాగిస్తే రాజధాని ఈలోగా భవనాలన్నీ పూర్తయితే ఒక కళ సంతరించుకుంటుంది అనమాట. రాజధాని విషయంలో అది ఉంది. మనం గాలి వాన బీభత్సం, పిడుగుపాటుకు 5గురు బలి, 9 రకాల బళ్ళు అభ్యంతరాలు ఎన్నో, ఒంగోలు శివార్లో ఒకే చోట 3 ప్రమాదాలు. సో ఇవన్నీ ఆంధ్రప్రభ ఆల్మోస్ట్ అయిపోయాయి. సో ఇవి వీలైతే చూడండి, ఆర్డర్ చేయండి. నేను అలాగే ఏంటది ఫ్రాంచైజీ కోసం కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది ఈ బోర్డుతో ఒక సెంటర్లో అవుట్లెట్ వస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈ నెంబర్కి 9997839994 కాంటాక్ట్ అవ్వండి. సో ఇవి మొత్తం మీద 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్, ఇప్పుడు సాక్షిలో రాశారు కదా ఒప్పందం విద్యుత్ కొనుగోలు ₹4.60, అదొకటి చెక్ చేయాలి. అలాగే సింహాచలం విషయంలో ఎందుకు ప్రభుత్వం స్పీడ్గా రియాక్ట్ అవ్వట్లేదు అనేది కూడా అనుమానాస్పదమే, అది కూడా చెక్ చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి మద్యం కుంభకోణంలో మూలాల్లోకి వెళ్తున్నారు, అది కూడా మనం ఈరోజు ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. సో ప్రజెంటేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు, కంటెంట్లో మార్పులు చేర్పులు, ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.